హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. బిగ్ బాస్ సీజన్ ఇంకా మొదలు కాకముందే కంటెస్టెంట్ లిస్ట్ వచ్చినట్లు సోషల్ మీడియాలో 14 మంది పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు బిగ్ బాస్ 7 సీజన్స్ను ఎంతో విజయవంతంగా పూర్తి చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ వలన పోలీసులు కేసులు వరకు వెళ్ళింది. ఈ బిగ్ బాస్ సీజన్ 7 పుణ్యమా అని ఇంత రచ్చ జరిగింది. దాంతో టీఆర్పీ రేటింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఇక త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 రెడీ అవుతుంది. గత 5 సీజన్ల నుంచి అక్కినేని నాగార్జుననే హోస్ట్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్కు కూడా నాగార్జున అని హోస్ట్గా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు 14 మంది కంటెస్టెంట్స్ వీరే అంటూ ఒక లిస్ట్ బయటపడిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యనే ఇందులో మరో పేరు కూడా యాడయింది అని చెప్పుకొస్తున్నారు. బ్రహ్మముడి సీరియల్తో తెలుగు వారికి పరిచయమైన నటి దీపిక రంగరాజు కూడా బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ బ్యూటీ అయిన దీపిక బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగువారికి పరిచయమైంది. సీరియల్లో ఎంతో సీరియస్గా ఉండే ఈమె పలు షోస్లలో అల్లరి చేస్తూ వచ్చరని తెలుగులో మాట్లాడుతూ అభిమానులను ఆకర్షించింది. ఎప్పటిలానే ఈ సీజన్లో కూడా ఎక్కువ సీరియల్ నటీమణులే ఉండనున్నారని సమాచారం అందుతుంది. ఇక ఈ మధ్యనే ఆదివారం స్టార్ మా పరివారం షోలో దీపిక తాను బిగ్ బాస్కు వెళ్లాలని ఉందని తన కోరికను బయటపెట్టింది. దీంతో మేకర్ సైతం ఆమె అల్లరి మెచ్చి హౌస్లోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ నడుస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే బ్రహ్మముడి సీరియల్ రేటింగ్ తగ్గే అవకాశం ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మానస్, దీపికది మంచి ఆఫ్ స్క్రీన్ పేర్ అని చెప్పొచ్చు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు చేంజ్ అయినా కూడా సీరియల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అని అభిమానులు అంటున్నారు. అసలు చెప్పాలంటే బ్రహ్మముడి సీరియల్లో ఉన్న మానస్, హమీదా ఇప్పటికే బిగ్ బాస్కు వెళ్లి వచ్చారు. ఇక ఇప్పుడు దీపిక కూడా అదే బాటలో నడుస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే దీపికకు పేరు రావడం ఏమో కానీ బ్రహ్మముడి సీరియల్కు మరో కావ్య దొరకదు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అందరూ స్టార్ నటీనటులే రంగంలోకి దిగుతుండడంతో ఒక్కొక్కరికి భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని టాక్. ఇక దీపికకు కూడా అంతే భారీ మొత్తాన్ని ఇవ్వనున్నారని సమాచారం. అందుకే దీపిక కూడా హౌస్లోకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుందని సమాచారం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ న్యూస్ కోసం మా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.